బ్రో ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే హలో మీరు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతా 2 నిమిషాలు మాట్లాడాలి వద్దంటే వెళ్ళిపోతా ఓకే ఓకే బ్రో ఆగు బ్రో ఇక్కడ ఇందాక అనిల్ 4 కండిషన్లు చెప్పారు వాళ్ళు అన్నారు. అందులో ఒక కండిషన్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు 12 గంటల పని అన్నారు. ఆ 6 to 6 కాల్ షీట్ 6 to 6 కాల్ షీట్ అవుట్డోర్లో చేస్తాం కాబట్టి 6 గంటల నుంచి 6 గంటల మెడ్రాస్ నుంచి వచ్చింది. మనం ఇక్కడ కనిపెట్టింది కాదు, నేను ఫెడరేషన్లో అప్పుడు కనిపెట్టింది కాదు, సివిఆర్ గారు కనిపెట్టింది కాదు, చెన్నై నుంచి వచ్చిన అగ్రిమెంట్ అది అవుట్డోర్ యూనిట్కి మా అవుట్డోర్లో చేసే షూటింగ్కి మాత్రం 12 అవర్స్ చేస్తాము. ఇండోర్ 8 అవర్స్ 9 to 6 చేస్తాం. అది ఎప్పుడూ ఉన్న రూలు. ఇప్పుడు కొత్తగా అవుట్డోర్లో అయితే 6 to 6 అంటారు, 7 to 6 6 to 6 అన్నారు. ఒరిజినల్గా 6 to 6 ఉండేది, తర్వాత 7 to 6 అండి. బాబు వెనకాల సైలెంట్గా ఉండండి కొంచెం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ షీట్ టైం చేంజ్ అవ్వడానికి మీకు కాదు, నాకు కాదు, ఎవరికి ఇష్టం లేదు, తప్పది. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. దాని మీద మనం ఇక్కడ ఒకళ్ళని తిడతానికి ఇందాక అమిరాజ్ అన్నాడు, వాళ్ళకి తెలుసుకోవాలి, మనకు అనవసరం. వాళ్ళకి తెలుసుకోవాలా వద్దా మనకు అనవసరం. మనం సిన్సియర్గా పని చేస్తున్నాం, మనకు వచ్చిన పని మనం చేస్తున్నాం. మనకి పని వచ్చు కాబట్టి వాళ్ళు మనం పెట్టుకున్నారు, లేకపోతే మనం పెట్టుకోరు. ఇవాళ 60-70 షూటింగ్ల దాకా వెళ్ళామంటే పని వచ్చు కాబట్టే కదా, లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు? అంత పనికి మన వాళ్ళం అయితే ఎందుకు చేస్తున్నారు షూటింగ్లు? సో చేస్తున్నారు, మనకి పని వచ్చు. సో దానికి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమది. తర్వాత చిన్న నిర్మాతల కోసం ఒకటి సీరియస్గా చెప్తున్నా. మీరంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని యూనియన్స్లో ఇంతమందిని పెట్టుకోవాలని కంపల్సరీగా చెప్తున్నారు. అది మనకి హక్కు కాదు. మీరు తెలుసుకోండి. మీరు నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు, కానీ నిజం చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్ళటానికి అయితే ఇక్కడ రాలేదు. నేను నిజాలు మాట్లాడడానికి వచ్చాను. నిజాలు మీరు తెలుసుకోవాలి. మనకి హక్కు ఏంటంటే పని చేయటం హక్కు, పని జీతం చేయటం, జీతం టైం చేయటం హక్కు, డబ్బులు వసూలు చేసుకోవటం హక్కు. డబ్బులు వసూలు చేసుకుంటానికి మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, ఇక్కడ పాత నాయకులకి తెలుసు. నేను కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్గా, ఇక్కడ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా 3 రోజులు హంగర్ స్ట్రైక్ చేశా, డైలీ వేజెస్ కావాలని. నేను ప్రెసిడెంట్గా ఉన్న 3 సంవత్సరాలు డైలీ వేజ్ ఇప్పించా, అందరికీ డైరెక్టర్లతో సహా ఇప్పించా. తర్వాత ఏ కారణం నాకు తెలియదు, ఏ కారణాలు నాకు అనవసరం. బట్ అది పోయి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే 13 కోట్ల రూపాయలు అప్పు. మన ఫెడరేషన్ కార్మికులు రోజు తిండి గడవదు, పని చేస్తే కానీ 3,000 వస్తే కానీ. అటువంటి వాళ్ళకి 13 కోట్లు అంటే ఎంతమంది? మన దగ్గర 40,000 మందిలో దగ్గర 20,000 మంది డబ్బులు ఉంటాయి. అందులో వాళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు? వాళ్ళు అప్పులు పెట్టే పరిస్థితికి ఎందుకు వస్తున్నాం? అది తగ్గించే పరిస్థితి ఇంకోళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఎలా తగ్గించగలుగుతాం? ఇప్పుడు ఇళ్లలో ఉన్నారు, సగం మందికి ఎగ్గొడతామా, లేదా సగం జీతం ఇస్తామా? ఎలా తగ్గిస్తున్నాం? అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. ఇది రెండో విషయం. అందుకని డైలీ వేజ్ కంపల్సరీగా కావాలి. ఇక మూడో విషయం, ఏ రోజు జీతం ఆ రోజు కావాలి. సాయంత్రం లొకేషన్లో కావాలంటే 1 గంట కూర్చుంటాం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఏ రోజు కావాలంటున్నారు, ఇంకా వద్దా అని ఎందుకు అడగటం? కావాలి కదా. అయితే అదే కదా అడుగుతున్నాం. అదే
నేడు నగదు రేపు అప్పు. రేపు లేదు కదా, ఇవ్వండి, ఏ రోజు ఆ రోజే కావాలి. ఓకే, లేకపోతే ఇందాక చిన్న సినిమాల సంగతి చేత మాట్లాడు. చిన్న సినిమా నిర్మాతకి ఏ ఫెడరేషన్ సభ్యుడు కానీ, ఏ ఫెడరేషన్ నాయకుడు కానీ, ఏ యూనియన్ నాయకుడు కానీ ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎంతమందిని పెట్టుకోగలరు. ఇప్పుడు డబ్బు ఇస్తానికి అవకాశం ఉన్న నిర్మాత, నేను ప్రొడ్యూసర్ అనుకుందాం కొంచెంసేపు, నేను పలానా అసోసియేషన్ నుంచి ఇంతమందిని పెట్టుకోగలను, అంతకుమంది దాని దగ్గర డబ్బులు ఉంటాయి. నువ్వు 10 మందిని పెట్టుకోమని డబ్బులు మళ్ళీ ఎగ్గొట్టి అప్పులు పెట్టాల్సి వస్తుంది. సో చిన్నవాళ్ళని మీరు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. కంపల్సరీగా మిమ్మల్ని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళని బతకనివ్వండి, మనం బతుకుదాం, వాళ్ళు బతకాలి. ఇంతే, ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను మీతో ఎప్పుడైనా ఉంటాను, ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి సైడ్ రావాలి అందరూ. ఇస్తా నీకే ఇస్తా. మా లేడీస్ అందరూ ఉండాలి, కెమెరాలు కనపడాలి, మొత్తం అందరూ పక్క రావాలి. అన్న ఇంకా సైడ్కి రావాలి, మొత్తం సైడ్కి రావాలి, మొత్తం సైడ్కి రావాలి ప్లీజ్, మొత్తం సైడ్కి రావాలి, మొత్తం అట్టేటన్నా అట్టే మొత్తం నెట్టు మొత్తం. అలా అందరూ స్టేజ్ దిగాలి ప్లీజ్. ఆగండి అలా మొత్తం స్టేజ్ దిగాలి. అరే మీరు ఆడికి వాళ్ళు తీస్తారు. ఆడబెట్ట మొత్తం స్టేజ్ దిగా. లేడీస్ ముందుకు రండి, లేడీస్ ఉండండి. జాగ్రత్తగా పట్టుకోండి. వినాయల్ కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అటు జరుపు అందరు అన్న, అటు జరగండి కొంచెం జరుగు, కొంచెం బ్యాక్ రండి. అరే అటు పెట్టండి, వాళ్ళు నెట్టు అన్న, అటు జరగండి కొంచెం. సామాన్య కొంచెం బ్యాకప్ కొంచెం బ్యాక్. ఇక్కడ లేవండి, అందరూ ఇక్కడ లేవండి. సైడ్